చైనా పంట పండింది. ఎస్, చైనాలో పంటలు పండడం కాదు, ఏకంగా చైనా పంటనే పండింది. ఎందుకంటే డ్రాగన్ కంట్రీ జాక్పాట్ కొట్టినట్లు 1000 మెట్రిక్ టన్నుల బంగారు నిల్వలు ఒకే చోట బయటపడ్డాయి. దీంతో పసడి చైనా ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. ఇంతకీ చైనాలో ఈ గోల్డ్ గని ఎక్కడ బయటపడింది? దీని విలువ ఎంత? చైనా పంట పండింది. డ్రాగన్ చేతిలో అతిపెద్ద బంగారు గని. సౌత్ ఆఫ్రికా రికార్డును బీట్ చేసిన చైనా ఒకే చోట 1000 టన్నుల గోల్డ్. జాక్పాట్తో చైనా దశ మారనుందా? ఇప్పటి వరకు ప్రపంచంలో అతిపెద్ద బంగారు గని ఎక్కడుందంటే సౌత్ ఆఫ్రికా అనే చెప్పేవాళ్లు. కానీ ఇప్పటి నుంచి చైనా అని చెప్పాలి. అవును, డ్రాగన్ కంట్రీకి జాక్పాట్ తగిలింది. అది కూడా మామూలు జాక్పాట్ కాదు. చైనా దశ తిరిగిపోయే అదృష్టం కలిసొచ్చింది. దాదాపు 1000 మెట్రిక్ టన్నుల బంగారపు గని దొరకటం ఇప్పుడు చైనాకు బాగా కలిసొచ్చే అవకాశాలున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం సప్లై చేసేది చైనానే. 2023లో ప్రపంచంలో మొత్తం దాదాపు 10% చైనా నుంచి వచ్చేది. అయినా అది చైనా అవసరాలకు సరిపోవటం లేదు. దాదాపు మూడింట్లో రెండొంతులకు పైగా గోల్డ్ చైనా దిగుమతి చేసుకుంటోంది. అయితే ఇటీవల చైనాలోని పింగ్జియాంగ్ ప్రాంతంలోని ఈశాన్య హునన్ కౌంటీ వాంగ్జూలో తవ్వకాలు జరిపారు అధికారులు. డ్రిల్ చేసిన అనేక రాళ్లను పరిశీలిస్తే బంగారం ఆనవాళ్లు కనుగొన్నారు. 2000 మీటర్ల రేంజ్లో ఉన్న ప్రతి మెట్రిక్ టన్ను ధాతువులు దాదాపు 138 గ్రాముల బంగారముందని శాంపిల్స్లో బయటపడింది. వెంటనే లోతుగా తవ్వకాలు జరపగా గోల్డ్ ఫీల్డ్లో దాదాపు 2 కిలోమీటర్ల లోతులో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం నిల్వలను గుర్తించారు. ఇందులో దాదాపు 1000 మెట్రిక్ టన్నులు అంటే దాదాపు 7 లక్షల కోట్ల విలువైన బంగారు నిల్వలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు చైనా అధికారులు. అయితే 3 కిలోమీటర్ల లోపల అదనంగా 300 మెట్రిక్ టన్నుల బంగారం ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 3D మోడలింగ్ ద్వారా అధికారులు దీన్ని గుర్తించారు. ఇప్పటి వరకు అతిపెద్ద బంగారు గని రికార్డ్ సౌత్ ఆఫ్రికాలోని సౌత్ డీప్ మైన్ పేరు మీదుంది. ఈ గనిలో 930 టన్నుల బంగారు నిల్వలున్నాయి. ఇప్పుడు చైనా మైన్ బయటపడటంతో ఇది సౌత్ ఆఫ్రికాను బీట్ చేసింది. మొత్తంగా చైనా గోల్డ్ మైనింగ్ బయటపడటంతో నెమ్మదించిన చైనా ఆర్థిక పరిస్థితి ఇక పరుగులు పెట్టనుంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరపై ఇది తీవ్ర ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది.